Okay, let's continue that part. We are discussing the third paragraph. We are continuing with the third paragraph. I told you, lost a congressional race at age 34. At age 34, he competed in elections, for their parliament. He was defeated. Lost a senatorial race at age 49. Senatorial, 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 senatorial race at age 49. Again, at the age of 49, again he tried to become a senator. I already told you, he want to become a member of their parliament, their Congress. Congress is called parliament. Okay, he want to become a senator. Again, he was defeated at the age of 49 and was elected the President of the United States of America at the age of 52. At the age of 52, finally, he was elected the President of United States of America. See, when did he start his career? How many failures did he face? వాడి 21st ఇయర్లో వాడి కెరియర్ని బిజినెస్తో స్టార్ట్ చేశాడు. ఎవ్రీ టైమ్ హీ ట్రైడ్ బిజినెస్, హీ ఫెయిల్డ్. ఎవ్రీ టైమ్ హీ కంపీటెడ్ ఇన్ ఎలక్షన్స్, senatorial race, congressional race, legislature, every time he was faced with defeat. Yet never did he lose his spirit. ఎప్పుడు ఆ ధైర్యాన్ని కోల్పోలేదు. ఈవెన్ హీ వెంట్ ఇన్ టు డిప్రెషన్. హీ ఓవర్కేమ్ ద డిప్రెషన్. దాన్ని దాటుకుని వచ్చాడు, దాంట్లోంచి బయటకు వచ్చాడు అతను డిప్రెషన్ నుంచి, ఎక్స్ట్రీమ్ మెంటల్ సాడ్నెస్ నుంచి, ఎక్స్ట్రీమ్ మెంటల్ డిప్రెషన్ నుంచి. హీ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. హీ కుడ్ గెట్ రిడ్ ఆఫ్ ఆల్ దీస్ డిఫీట్స్, failures. At the age of 52, he achieved his goal. He became successful. He was the President of United States of America. The person's name is not mentioned till now. Now we shall see. You might have understood by this time. Yes, this man was Abraham Lincoln. Have you got it? Who this person was? Abraham Lincoln. ABRAHAMLINCOLN. Abraham Lincoln. Observe his life. That's what the writer said, the narrator said. Study the life stories of the great people in the history. You will find that there are many failures in their life before they attain success. వాళ్ళు సక్సెస్ అవ్వడానికి ముందు చాలాసార్లు ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు, ఫెయిల్యూర్స్ని ఫేస్ చేశారు. విదౌట్ ఫెయిల్యూర్స్ దే హ్యావ్ నెవర్ బికమ్ సక్సెస్ఫుల్. ఎవరు ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయకుండా, ఫెయిల్యూర్స్ని ఫేస్ చేయకుండా, క్రిటిసిజం, విమర్శించడం, క్రిటిసిజం ఫేస్ చేయకుండా, హ్యూమిలియేషన్ అంటే ఇన్సల్ట్ ఫేస్ చేయకుండా ఎవ్వరూ సొసైటీలో సక్సీడ్ అవ్వలేదు. బీ ఇట్ దెన్ ఆర్ నౌ, అప్పుడైనా ఇప్పుడైనా ఇట్ రిమైన్ సేమ్. వన్ హూ ఈజ్ ఏబుల్ టు బేర్ ద ఇన్సల్ట్, ఎవరైతే ఇన్సల్ట్ తట్టుకుంటారో, భరిస్తారో, క్రిటిసిజం తట్టుకుంటారో, భరిస్తారో, విమర్శించే వాళ్ళని తట్టుకుంటారో, భరిస్తారో, ఆగకుండా ట్రై చేస్తూనే ఉంటారో, వాళ్ళ మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకుని ఆ ఫెయిల్యూర్స్ అనే వేలో ట్రావెల్ అవుతూ ఉంటారో, మళ్ళీ 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 ట్రై చేస్తూ ఉంటారో, దే విల్ బికమ్ సక్సెస్. బీ ఇట్ ఇన్ ద హిస్టరీ ఆర్ ఈవెన్ నౌ, ఈవెన్ టిల్ టుడే, ఈవెన్ టుడే. దట్ ఈస్ ద స్టోరీ, దట్ ఈస్ ద స్పిరిట్ దట్ వీ హ్యావ్ టు గెట్ ఫ్రమ్ దిస్ ఎక్స్పీరియన్స్. Observe, study the life of Abraham Lincoln. You can see all failures right from his age 21st till 52 years. He didn't achieve any success. Yet he didn't get worried. Yet he didn't lose his spirit. వాడి ధైర్యాన్ని దాన్ని కోల్పోలేదు వాడు. He kept on trying. Finally he could do that. That's what you have to get the spirit. Got it? We shall continue. Would you call him a failure? The writer questions here. Would you call him a failure? In your thoughts, can you say him? Can you call him a failure? వాడి ఫెయిల్యూర్ అనగలిగే ధైర్యం మనకు ఉంటుందా? చాలాసార్లు ఫెయిల్ అయ్యాడు. ఎస్, దట్స్ రైట్. బట్ కెన్ యూ కాల్ హిమ్ ఏ ఫెయిల్యూర్? నో. హీ కుడ్ హ్యావ్ క్విట్. హీ ట్రైడ్ మెనీ టైమ్స్. ఇఫ్ వీ ట్రై అగైన్ అండ్ అగైన్ వీ లూజ్ ది స్పిరిట్. వాట్ డు వీ సే? వీ క్విట్ ఇన్ ద మిడ్. హాఫ్ వే వీ క్విట్. ఓ 10 సార్లు, 20 సార్లు, 30 సార్లు ట్రై చేస్తాం. ఏదో ఒకటి సాధిద్దాం అనుకుంటాం. ఏదో ఒకటి ట్రై చేస్తాం. బిజినెస్ అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు, ఏదో ఒకటి. ఓ 10-15 సార్లు మనం ట్రై చేస్తాం. And after that, what do we do? We'll quit. It's not my area. I can't do this. I don't have luck. నాకు అదృష్టం లేదు. ఇలాంటివి ఏవో చెప్పి మనం మధ్యలో వదిలేస్తాం. He too could have done it. వాడు కూడా అలా చేసి ఉండొచ్చు కదా. అబ్రహాం లింకన్ కూడా మధ్యలో వదిలేసి ఉండొచ్చు కదా. Why should I compete every time? I'm failing. Why should I do business again? I'm failing. He might have felt likewise, but he hadn't felt likewise. A successful person who attains success compulsorily, if he has a strong desire to achieve success, they would never think likewise. సక్సెస్ నాకు ఏదేమైనా కావాలి అనుకునేవాడు ఎవడో ఆలోచించడు.
ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని అడ్డులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ట్రబుల్స్ వచ్చినా, ఎంత సఫరింగ్ వచ్చినా హీ బేర్స్ ఇట్ విత్ అల్టిమేట్ పేషెన్స్. సహనంతో భరిస్తాడు. సక్సెస్ వచ్చే వరకు భరిస్తూనే ఉంటాడు, ట్రై చేస్తూనే ఉంటాడు. దట్స్ వాట్ హీ డిడ్. బట్ టు లింకన్ డిఫీట్ వాజ్ ఏ detour, నాట్ ఏ dead end. But to Lincoln, defeat was a detour, a highway, a great way. Okay, I'll keep on traveling on this way. I'll fail as many times as I can till I achieve success. అని అనుకున్నాడు. Defeat was a detour but not a dead end. detour. detour. Detour means a highway. It is not detour. You can't pronounce it detour. మీరు మీ ఓన్ ప్రొనౌన్సియేషన్స్ కాకుండా నేను చెప్పే ప్రొనౌన్సియేషన్స్ నేర్చుకుంటే దట్ విల్ బి వెరీ మచ్ హెల్ప్ఫుల్ టు యూ. ఇట్ ఈస్ నాట్ detour. detour అని చదవకూడదు. detour. tour. detour means a highway. ఫెయిల్యూర్ ఈజ్ మై హైవే. ఐ విల్ కీప్ ఆన్ ట్రావెలింగ్ ఆన్ దట్. అంటే ఫెయిల్యూర్ అనే ఒక దారిలో వెళ్తాను నేను కాదు. ఐ షల్ కీప్ ఆన్ ట్రయింగ్. I shall keep on trying till I achieve success. Failure is the detour to me. It was not a dead end to me. I won't stop at the face of failure. ఏదో ఒకసారి ఫెయిల్యూర్ వచ్చింది, ఓ 10 సార్లు ఫెయిల్యూర్ వచ్చింది. I don't get dejected. I don't get disappointed. I don't get discouraged. నేను డిస్కరేజ్ అవును, డిసప్పాయింట్ అవును. Let them criticize. Let anybody criticize. Let anybody make ridicule of me, make fun of me. నన్ను చూసి నవ్వుకొని ఏమైనా మాట్లాడుకొని. But I won't stop. I'll keep on succeed. I'll keep on trail. I'll keep on travel. I'll keep on trying. He said it. He said to himself and encouraged himself, and he kept on traveling on the way. And finally he achieved success. Got it? To a successful person, ప్రపంచంలో సక్సెస్ అయిన వాడికి ఎవరికైనా ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఏ డెడ్ ఎండ్. దే డోంట్ స్టాప్ ఎట్ ద ఫేస్ ఆఫ్ ఫెయిల్యూర్. 10 సార్లు, 15 సార్లు, 100 సార్లు ఫెయిల్యూర్ వచ్చిన థామస్ అల్వా ఎడిసన్ గురించి మీరు తెలుసుకుంటే యూ విల్ కమ్ టు నో వాట్ ఈస్ దిస్ డైలాగ్. లెట్స్ లెర్న్ అబౌట్ హిమ్ ఇన్ ద నెక్స్ట్ పారాగ్రాఫ్స్. థామస్ అల్వా ఎడిసన్. We shall learn about him in the next paragraphs. You will come to know how many times he had tried to make his bulb experiment successful. 10 సార్లు, 20 సార్లు మనం చేసి మన మధ్యలో ఆపేస్తాం. సక్సెస్ఫుల్ పీపుల్ అలా కాదు. దే డోంట్ కౌంట్ హౌ మెనీ టైమ్స్ వీఆర్ ట్రైలింగ్, హౌ మెనీ టైమ్స్ వీఆర్ ట్రైయింగ్, హౌ మెనీ టైమ్స్ వీఆర్ ఫెయిలింగ్. దట్స్ నథింగ్ మ్యాన్. దట్ లీస్ట్ బాదర్స్ దెమ్. అసలు పట్టించుకోరు వాళ్ళ విషయం. మనమైతే అలా కాదు. ఒక 10 సార్లు, 15 సార్లు ట్రై చేశాక బాబు ఇంక నా వల్ల కాదు, ఐ కాంట్ డూ మోర్ దాన్ దిస్, ఐ కాంట్ బేర్ దిస్ అని చెప్పి ఆపేస్తాం. That's the difference between a successful person, you and I, maybe. If you have that strong sense of success, then you will do that. Okay, let's continue the next paragraph. In 1913, it's about another person, Lee D. Forrest. Lee D. Forrest. I'll show you the picture. See the picture here. He is Lee D. Forrest, and it is the device that he has invented, Triod's tube. This device, you can see this picture in a clear manner in your textbook. He is Lee D. Forrest, and it is the device that he has invented, Triod's tube. In 1913, Lee D. Forrest, the inventor of the triode tube, the manufacturer, he invented it, was charged, complained, charged, charged means complained, by the district attorney, attorney. Attorney means a lawyer or a judge. You can take any one of these references. You can take him to be a lawyer, 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 or a judge, judge. You can take anyone. A district attorney, a lawyer has complained on him. చార్జ్డ్ మీన్స్ కంప్లైంట్. వాడి మీద కంప్లైంట్ ఫైల్ చేశాడు. ఏమనంటే ఫర్ యూజింగ్ ఫ్రాడ్యులెంట్ మీన్స్. లీ డి ఫారెస్ట్ వాజ్ యూజింగ్ ఫ్రాడ్యులెంట్, FRAUDULENT, FRAUDULENT, ఫ్రాడ్యులెంట్, చీటింగ్, మోసం చేస్తున్నాడు. MEANS మీన్స్ అంటే ఇక్కడ పద్ధతులు, విధానాలు అని అర్థం. మెథడ్స్, METHODS, మెథడ్స్ అని అర్థం. MEAN మీన్ అంటే మనకు తెలిసిన మీనింగ్ అర్థం. But here it doesn't mean it. Here it means the different methods that he is using to cheat people. Lee D. Forrest is trying different ways, different methods. Fraudulent means cheating, మోసం చేయడం. Lee D. Forrest మోసపూరితమైన విధానాల ద్వారా he was trying to cheat people, జనాన్ని మోసం చేస్తున్నాడు. ఏమని చెప్పి for using fraudulent means to mislead the public. He was misleading the public. ఆయన తప్పుదారి పట్టిస్తున్నాడు. Misleading అంటే టేక్ ద పీపుల్ ఆన్ ఏ రాంగ్ వే. జనాన్ని, పీపుల్ని
తప్పుదోవ పట్టిస్తున్నాడు. ఏమని చెప్పి? బై